Bandia haji lumi. చూస్తారు కదండి, ప్రతి ఇంట్లో అయితే ఇప్ప పువ్వు అయితే కంపల్సరీగా ఉందంటే ఏంటంటే మన వాళ్ళకి అడవి దగ్గర కాబట్టి కంపల్సరీగా ఇక్కడైతే కుండదారి పెట్టారండి మొసలితేన. ఏంటంటే ఇది తీసేసిన తర్వాత ఆ లోపల బుగ్గ ఉంటుంది కానీ బుగ్గ పెడితే మళ్ళీ కట్టేస్తుందటండి. చూడండి, ఇది కుండదారి అయితే పెట్టారు. మరి ఇది ఎప్పుడు తీస్తారు తమ్ముడు తేనె? ఇది సంవత్సరం పోయిన తర్వాత తీస్తారు. సంవత్సరం పోయి. ఫ్రెండ్స్, ఈ విలేజ్కి ప్రధాన కారణం వాటర్ సమస్య అండి. ఈ వీడియో చూసి ఎవరైనా దాతలు ముందుకు వస్తుంటే ఈ ఊరికి చాలా మంచి జరుగుతుందనమాట. అలాగే ఈ వీడియో అయితే అందరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక మారుమూల గ్రామం అనమాట విలేజ్. ఫ్రెండ్స్, మనం పోతురాజు గుమ్మల విలేజ్కి వెళ్తున్నామండి. ఆ విలేజ్కి వెళ్ళాలంటే చూసారు కదండి, రూట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎటువంటి ఆటో సౌకర్యాలు కానీ అలా బస్సు సౌకర్యాలు కానీ ఏమి ఉండవండి. సొంత వెహికల్స్ ఉంటాయి, అతడితో అయితే వెళ్ళాలండి. బియ్యం తెచ్చుకుని అలాగే ఈ విలేజ్కి ఎక్కువగా గుర్రాలు అనేవి ఉంటాయండి. ఆ గుర్రాలతో మన వాళ్ళు రావడం పోవడం అనేది చేస్తుంటారు అనమాట. రవాణా ఏంటంటే గుర్రాలతో ఎక్కువ అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందండి ఆ విలేజ్. ఇది ఆఫ్ రోడ్ అనమాట. ఇది లక్కూరుపేట పంచాయతీ అండి, జీకవీధి మండలం, అలాగే అల్లూరు డిస్టిక్ అనమాట. ఇక్కడికి మనం ఒక వీడికి బయలుదేరుతుంటే ఇక్కడ మధ్యన చాలా జనాలు ఉన్నారు. అలాగే బిందెలు గట్ట తోముకుంటున్నారు అనమాట. ఏంటని చూడగా ఏంటంటే మన వాళ్ళకి ఇక్కడ ఏంటంటే నీటి సదుపాయం లేదండి. నీటి సదుపాయం లేదు. అలాగే ఏంటంటే మన వాళ్ళకి ఇంత దూరం నుంచి 2 కిలోమీటర్ల దూరం దాకా మోయాలన్నమాట. ఏంటంటే అది సాప్ రోడ్ కాదండి, ఒక కప్పు అనమాట. ఇక్కడ ఏంటంటే అలాగే మనోళ్ళు ఈ నీరుకి ఇబ్బంది అని సొంత నిధులతో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక మోటారు అలాగే ఒక పైపు కొన్నారండి. కాకపోతే పైకి నీరు ఎక్కట్లేదు అనమాట, సెకండ్ దాకే ఎక్కుతుంది అనమాట. ఎందుకు కొన్నారంటే మనలోకి హౌసింగ్లు అనేవి వచ్చాయండి, హౌసింగ్లు వచ్చాయి అనమాట. హౌసింగ్ వల్ల మన వాళ్ళకి నీటి సదుపాయం నానపడానికి అలాగే సిమెంట్ కలపడానికి వాటర్ కావాలి కాబట్టి ఇబ్బంది కాబట్టి కొనుక్కున్నారు. కానీ అయినా ఫలితం లేదనమాట. ఫ్రెండ్స్ మనం అయితే చూస్తారు కదా, ఇక్కడికి అయితే వెళ్తున్నామండి. ఏంటంటే ఊరు జనం ఇక్కడ ఉందన్నమాట. ఏంటంటే మన వాళ్ళకి వాటర్ సదుపాయం లేదండి. ఇప్పటి వరకు బోర్లు కానీ ఏది లేవన్నమాట. ఇప్పుడు కూడా ఏంటంటే మన వాళ్ళు ఊట నీరు అనేది తాగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇక్కడైతే మన వాళ్ళు అయితే పసుపు తాగుతున్నారండి. చూస్తారు కదా, ఈ సీజన్లో అయితే ఎక్కువగా అందరూ పసుపు తాగుతుంటారు అనమాట. తమ్ముడు కూలి ఎంత మనకి అంతడు కూలి ఇక్కడ ఎంత? 200. ఎప్పటి వరకు? ఉదయం నుంచి సాయంత్రం వరకు 200. తమ్ముడు ఇది చేయించారు, ఇది మామూలు కొననియా మామూలుగా ఆ విధంగా చేయించారు మీరు? ఇవి దాన్ని ఏమంటారు? దాన్ని గొబ్బాలా. 2 వైపులు ఉంటాయి. ఇంకా మీరు తవ్వుకుంటూ పోవడమేనా? తవ్వుకుంటూ పోతుంటే మన వాళ్ళు తీసుకుంటూ వస్తారు. తమ్ముడు మీ పేరు? గెమ్మెల దామోదర్. ఇప్పుడు మళ్ళీ వేసేలా తీసేసి తర్వాత మళ్ళీ మొత్తం తవ్వింది అనమాట. అయిపోయింది మీ పని అయిపోయింది. ఇంకా ఈ పని చేయాలి ఇక్కడ ఏరాలా? శ్రీధర్ దేవుడు. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 5 మంది. చదువుకున్నారా? ఎక్కడ చదివించారు? గూడెంలోనే. మరి బియ్యం ఎక్కడ తెచ్చుకుంటున్నారు మీరు? బియ్యం ఇక్కడ మాకు తురుమావిడ ఇస్తున్నారు. తురుమావిడ ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి? మరి బియ్యంలో తెచ్చుకుంటారు, రోడ్ లేదు కదా మీకు? అలా కష్టపడి మోసుకురావాలి సార్. నెత్తి మీద వేసుకురావాలి. గుర్రం లేదు మీకు? కొంచెం మందికి మాత్రం ఉన్నాయి, అందరికి లేవు. చూసారండి, మనకైతే ఊట సమస్య అనమాట. ఏంటంటే ఇక్కడ ఊట వస్తుంది కండి, ఇదే ఊట మన వాళ్ళు ఏంటంటే స్టోరేజ్ చేసుకోవడానికి ఈ విధంగా కట్టారండి. కాకపోతే అది కూడా ఫలితం లేదనమాట. స్టోరేజ్ చేసి కట్టుకొని అక్కడ చూస్తారా మన అయితే గ్రామస్తులందరూ ఇక్కడి నుంచి తాగు వాటర్ అనమాట. అలాగే ఇక్కడ కుంటారు, అలాగే వాటర్ అనేది ఇక్కడ నుంచి పట్టుకెళ్తారనమాట. గిన్నెలు తెచ్చి ఇక్కడ శుభ్రం చేసుకుంటారు. చూసారా మొత్తం ఊరి జనం దిక్కిందనమాట వాటర్. ఫ్రెండ్స్ చూసారండి, చిన్న జల అనమాట.
కనిపిస్తుంది కదా, ఈ జల అయితే మన వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటారంటే సమ్మర్ వచ్చిందంటే మొత్తం జల కూడా ఎండిపోతుంది, అలాగా చిన్న దారలాగా వస్తుంది అన్నమాట. ఇంకా దీనికన్నా దారుణంగా అయితే తగ్గిపోతుంది. అదే స్టోరేజ్ చేసుకుని అదే మన వాళ్ళు అలాగ ఉంచుకొని తాగుతుంటారు అన్నమాట. చూసారు కదా చిన్న జల, చూసారు కదా తరాలు మారుతున్నది అయితే ఇప్పటికి కూడా మన వాళ్ళు కష్టాలు అయితే పోలేదు. నీటి కోసం అయితే బుక్క నీటి కోసం పడే కష్టాలండి. చూసారు కదా చిన్న జల అండి. ఫ్రెండ్స్ చూసారండి ఇది చిన్న వాటర్ అనమాట. ఈ సమ్మర్ వచ్చిందంటే ఏంటంటే చెమ్మ నీళ్ళు పట్టాలన్నా సరే 1 గంట పట్టే సమస్య ఏర్పడింది అనమాట ఇక్కడ. చూసారు కదా ఇదంతా కొండ చూసారండి, కొండ పై భాగం నుంచి వస్తుంది అనమాట ఊట అనమాట. ఇప్పుడైతే ఎక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇలా మనకు వర్షాకాలం వచ్చింది మొత్తం కలుషితం అయిపోతుంది, వాటర్ కూడా కలుషితం అయిపోద్ది అనమాట. ఏంటంటే వర్ష నీరు మొత్తం ఏకమైపోయి మొత్తం అంతా రకరకాల సమస్యలు అయితే ఏర్పడతాయి ఇక్కడ. అమ్మ మీ పేరమ్మా? మీ పేరు మరి సొప్పయ్య. ఈ ఎక్కడ ఏరారమ్మా? అడవి దగ్గర? ఇది అమ్మడానికేనా? కళ్ళు వండడానికి. కళ్ళు ఎలా వండుతారమ్మా? దీంతో పాటు ఏం బెల్లం వేస్తారు అందులోనా? ఏమేమి వేసి వండుతారు కళ్ళు? అలాగేనా? ఊరబెట్టాలా? నీళ్ళేసి ఊరబెడతారా? ఎప్పుడు తయారు చేస్తారు కళ్ళు మరి? ఇది మొత్తం ఎండిపోతానా? ఇదేమో ఇవాళ తెచ్చిందేమో, అది అంత ముందు ఇది బాగా ఆరిపోయింది. ఓకే సరేమ్మా. మీ పేరు ఏం పేరు? మర్రి బేసు. ఇప్పుడు అడవి నుంచి సేకరించారా? ఇది అడవి నుండి చెట్లు. అదే చెట్లే అదే కొన్నేడు తెలియదు, మనకు అడవిలో దొరుకుతాయి కాబట్టి దొరుకుతుంది. అది ఏరుకోవడం పండు. ఇది ఎప్పుడే పొద్దున వెళ్ళారా? నిన్న వెళ్ళారా? పొద్దున వెళ్ళి తెచ్చారా? ఇప్పుడు లేదు, అయిపోతున్నది, సీజన్ అయిపోతుంది ఇంకా. ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తారు కళ్ళు? ఇది కళ్ళు ఎలా తయారు చేస్తారు? ఎండబెట్టిన తర్వాత అది ఎండితేనే, అదే ఎండితే కదా, అదే అది ఎలా చేస్తారు? నీళ్ళు పోస్తారు, కుంచెడికి ఒక బిందె నీళ్ళు పోస్తారు, అప్పుడు అచ్చు వేస్తారు. అదే ఎన్ని రోజుల తర్వాత కాస్తారు? అది అవ్వాలా, ఎన్ని రోజుల నుండి అవుతుంది అదో మరి అచ్చు వేస్తారు. అది ఊట రావాలా? బాగుంటది. బెల్లం గట్ట వేస్తారు అందులోనే? బెల్లం పెట్టారు. ఇది కూడా ఇది మొత్తం వేసి ఇలాగ పిసికేలా, మొత్తం మెత్తగా చేసేలా? లేదు, అది కొంచెం పోసేసి బిందె నీళ్ళు పోసేసి వగేయడమే. అది వచ్చిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది మరి వచ్చిందని? అది పులుపు వస్తుంది, పులుపు వస్తేమో అప్పుడు ఏమవుతుంది, అది పాసి ఇలాగా ముక్కు కూడా ఇలా అంటి చూస్తాము, పుసును ఇక్కడ పడుతుంది కదా, అప్పుడు వండడమే. బాగుంటది మందు, అది చక్కగా ఉంటది. బాంది కూడా పని చేయదు, బ్రాంతి కూడా పని చేయదు. అప్పట్లో పూర్వీకులు ఇంక ఇదే తాగోళ్ళు అప్పుడైతే. సలవాగా వస్తుంది, ఇది భారతీయులుగానే సలవాగా వస్తుంది, సలవా అవుతుంది. సరే అది బాగానే. అమ్మ కూడా వచ్చిందా? మీరు వెళ్ళారా? మీరు ఒక్కరు వెళ్ళారా? ఇక్కడ ఏరడానికి? కాదమ్మా, బాగానే అడవికి వెళ్ళి బాగానే ఏరేస్తున్నాం. మనమైతే 2 కిలోమీటర్ల దాకా అయితే వెళ్ళాలన్నమాట నెత్తిమూతల మీద. అమ్మ మీ పేరమ్మా? మీ పేరు? ఇందిర లక్ష్మ. మీకు బోర్లు లేవమ్మా? బోర్లు లేవా? ఇప్పుడు ఊట నీరు మోసుకుంటున్నారా? మరి వర్షాకాలం వచ్చింది, అది ఇబ్బంది కదమ్మా. అవును కలిసిపోతాయి. మరి నీళ్ళు కాసుకుంటున్నారమ్మా? నీళ్ళు కాసుకుంటున్నారా? చెల్లి మీ పేరు? స్వాత, శాంతి. మీకు కాదమ్మా వాటర్ లేదు, అలా స్కూల్ ఉందా మీకు ఊర్లోనా? స్కూల్ లేదు కాదమ్మా. ఇప్పుడు మీకు సమ్మర్ వచ్చిందనుకో, ఎండాకాలం వచ్చిందనుకో, నీళ్ళు తగ్గిపోతున్నాయా? తగ్గిపోతాయి. మరి అప్పుడు ఇబ్బంది కదా. చూసారు కండి, మన వాళ్ళు అయితే 2 కిలోమీటర్ల దాకా నడిచెళ్ళాలి కాబట్టి అక్కడక్కడ కుదరని చోటు లేదంటే మన వాళ్ళు ఇలాగ గచ్చు మెట్లు చేశారన్నమాట. సిమెంట్తో మెట్లు అనేది చేసుకున్నారు. చూడండి ఇక్కడ చూసారు కదండి, మన వాళ్ళంతా ఏంటంటే అందరు ఒకేసారి వస్తారండి. వాటర్కి అయితే అందరు ఒకేసారి వచ్చి ఒకేసారి పట్టుకుని వెళ్ళిపోతుంటారు అనమాట. ఏంటంటే లాంగ్ కాబట్టి 2 కిలోమీటర్ జర్నీ చేయాలి కాబట్టి
అందరూ ఒకేసారి వచ్చి ఒకేసారి పట్టుకొని పోతుంటారు అనమాట. చూసారు కదా అంత ఒక్కొక్కళ్ళు సింగిల్ మోస్తున్నారు, ఒక్కొక్కరు అయితే డబల్ వేస్తున్నారు అనమాట. చూసారు కదా 2 బిందెలు ఆ విధంగా వేసుకొని అయితే తీసుకునడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కండి మన వాళ్ళు అయితే 2 కిలోమీటర్ల వరకు వాటర్ తీసిన నెత్తి మొత్తం వెళ్ళాలండి. ఇదంతా అప్పు అనమాట. చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కండి మన వాళ్ళు ఏంటంటే డైలీ కొండలు ఎక్కడానికి అలాంటి అప్పులు ఎక్కుతుంటారు కానీ దానివల్ల అయితే చూసారు కండి ఆయనకి ఆ కాలు యొక్క నరాలు చూసారా ఏ విధంగా కనిపిస్తున్నాయో. చూసారు కండి ఇదంతా అప్పు అనమాట. అయితే చాలా కష్టం అనమాట. బరువుతోటి తప్పు ఎక్కాలంటే చాలా కష్టం, కానీ ఇలా తప్పదనమాట. బుక్క నీళ్ళు తాగాలంటే కంపల్సరీగా ఇన్ని కష్టాలు అయితే పడాలి. చూసారు కదండి చాలా దూరం అయితే తెచ్చుకుంటున్నారన్నమాట. నేను ఓన్లీ బరువు లేకుండా నడిచి వచ్చానండి. నడిచి వస్తానే నాకు ఎంత ఆవేశం వస్తుందన్నమాట. అలాంటితే చూస్తారు ఆ సిస్టర్ అయితే చూసారు కదా 2 బిందెలు చేసుకుని వస్తున్నారు. అంత తప్పులో కూడా నాకైతే దమ్ము వస్తుంది అనమాట, ఆవేశం వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తారండి ఇదనమాట మన వాళ్ళ యొక్క కష్టాలు. బుక్క నీటి కోసం అయితే మన వాళ్ళు ఇంత దూరం అయితే 2 కిలోమీటర్ల నుంచి తెచ్చుకోవాలన్నమాట. చూసారు కదండి ఈ సెల్ అయితే 2 ఎత్తుందనమాట, తపేలి అలాగే బిందె అనమాట. చూడండి ఇంత దూరం నుంచి అయితే మన వాళ్ళు అయితే మంచిలు అనేది తెచ్చుకోవాలన్నమాట. తీయని చెల్లి తీయనా తిప్పేసుకుంటారా? బాగానే తెచ్చుకుంటున్నారు చెల్లి, బాగా దూరం నుంచి బాగానే తెచ్చుకుంటున్నారు. ఇంకా తప్పదు ఇంకా. ఏం పేరు తల్లి? జీవన్ కుమారా. చదువుకుంటున్నామ్మా? ఏం చదువుతున్నామ్మా? 5th క్లాసా? ఎక్కడ చదువుతున్నావు? కొయ్యూరు చదువుతున్నావా? ఇంటికి వచ్చావు మామూలుగా సెలవులకు వచ్చావా? సరే బాగా చదువుకా. ఓకే మనం ఈ సంవత్సరం ఏమేశారు? పంటలు ఏమేశారు? ఈ సంవత్సరం పంటలు ఏం పంటలు అయ్యే ఇప్పుడు ధాన్యం కానీ ఇలాంటివి ఏమైనా వేసారా? పసుపు గట్టి వేసారా? అమ్మేశారా? కేజీ ఎంత కమ్మారు? కేజీ 110. 110. మరి ఎక్కువ అన్నీ చెయ్యాలి కదా, అంత తక్కువ కొన్నారు? తవ్వాలా, ఉడకబెట్టాలా, ఇది చేయాలి. ఎన్ని కేజీలు ఇచ్చారు మొత్తం? 50కి అమ్మారా? సరే ఇది మీ ఇల్లేనా? ఫ్రెండ్స్ చూసారు కండి ఇదైతే మనోళ్ళ హౌస్ అనమాట. మా ట్రైబల్స్ హౌస్లు అంటే ఈ విధంగా ఉంటాయన్నమాట. చూసారు కదా ఇదైతే వంటపాక అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి మా ట్రైబల్స్ ఒక వంటపాకలు అనమాట. చూస్తారు కదా లైన్గా వేసుకున్నారు, చాలా నీట్గా అవుతుంది అనమాట. అది అటుమంటాం మేమైతే. అలాగే పొయ్యి చూసారు కదా చాలా బాగుందండి. అలాగే చాలా చల్లగా అవుతుంది హౌస్ అయితే. చూడండి కత్తులు గట్ట అన్నీ ఉన్నాయన్నమాట. ఏంటంటే హౌస్లు మా ఏంటంటే మేము ఉన్నంతలోనే అలా సర్దుకొని పోతుంటాం అనమాట. ఇదేంటి ఇది సొంతం కట్టుకున్నంత హౌస్ అనమాట. చూసారు కదా అలాగే చల్లగా ఉంది. ఏమింటికలు గద్దయ్యా? గద్దెంటికలు అయ్యి కట్టుకున్నంత హౌస్ అనమాట. గవర్నమెంట్ నుంచి సొంతం కట్టుకున్నదా? ఇది సొంతం కట్టారా? బాగుంది ఇల్లు. ఇది పసిపోయిన ఇంకా అమ్మవలసింది. అది అమ్మేసిందా? ఇంకా పడిగినలేదా? సరే సరే ఫ్రెండ్స్ చూసారండి ఇది గొళ్ళపాక అనమాట. చూడండి గొళ్ళపాక ఎంత నీట్గా కట్టారో. అది చూసారండి ఆ ఇల్లు
ఇదైతే కోళ్ళ దుర్రు, అదే అది హౌస్. ఈ పక్కన వచ్చేసి మేకల దుర్రు అన్నమాట. ఇది చూసారు కదా, చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కొండల మధ్యలోనైతే ఈ విలేజ్ ఉందండి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. గొళ్ళపాకలు, అలాగే మేక దొరలు. చూసారండి, ఇప్ప పువ్వు చూపెట్టాను కదా ఇప్పుడు, దాని ఒక సెట్ అనమాట. చూసారు కదా, ఇప్పుడు కాయ కదా, ఇప్పుడు కాయ వస్తుందా, చూడండి పువ్వు వచ్చి దాని తర్వాత కాయ వస్తుంది అనమాట. చెట్టు ఇప్ప చెట్టు అనమాట ఇది. దిగిన సంవత్సరాల నుంచి మాకే రోడ్డు లేక వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ దిగి నుంచి ఒక 50 సంవత్సరాలు దాటిపోతుంది సార్. అక్కడ పడ్డాక మాకు ఈ నీరు లేక, మా ఇది మనకి రోడ్డు లేక చాలా ఇబ్బంది. పిల్లలు కూడా ఇక్కడ చదివిద్దామైతే బాడీ లేదు, బాడీ లేక కూడా ఇబ్బంది పడుతున్నాం. బాడీ లేదు నీళ్ళు లేవు అయితే ఓపలేము కదా. అవునవును, మనకు అసలు ఇక్కడ ఏది బోరు వెళ్ళలేదు, ఏది లేదు. అల్లూరు జిల్లా మాది ఎల్కేపేట పంచాయతీ జీకేవేది మండలం పోతరాజు కుమార్ అండి. అయితే మాకు మెయిన్గా వాటర్ సమస్య అండి. చాలా ఇబ్బందులకు గురవుతున్నామండి. ఇప్పుడు వచ్చేసి దాదాపుగా 50 సంవత్సరాల నుండి జీవనం కొనసాగుతుందండి. ఇప్పటిదాకా మనకి గవర్నమెంట్ కూడా గుర్తించి మనకు అయితే వాటర్ సౌకర్యం కల్పించలేదండి. అలాగే మొన్న పిఎంజేఏ కానీ పిఎంవై కానీ ఇల్లు శాంక్షనింగ్ అయిందండి. దానికి సంబంధించి కూడా వాటర్ ఇబ్బంది. దానికోసం మేము 1,00,000 రూపాయలు సొంతంగా పెట్టి మోటార్ కొనుక్కొని, గ్రామం మొత్తం 1,00,000 రూపాయలు పెట్టి మోటార్ కొనుక్కొని, అది కూడా సగం దాకా వస్తుందండి. వాటర్ పూర్తిగా గ్రామానికి అయితే రావట్లేదు. మేము సగం నుంచి మళ్ళీ మోసుకొచ్చి అది మేము వాడుకోవాలండి వాటర్. అది సమస్య అండి. రోడ్ సమస్య కూడా ఉందండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కానీ మొయ్యాలన్నా సరే కానీ డోలి మూతలతో మోసుకోవాల్సిన పని వస్తుందండి. అందుకు మీరు వచ్చేటప్పుడు రోడ్డు కూడా చూశారు కదండి, అది కూడా చాలా దారుణంగా ఉందండి. దానికి తోడు మన బ్రిడ్జ్ ఒకటి వేయాలండి. దానికి ఏదైనా మాకు వర్షాకాలం వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అండి. కనీసం బళ్ళు తార్ రోడ్లో పెట్టేసి నడుచుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. వాగు వచ్చేస్తుంది, పెద్ద వాగు వచ్చేస్తుందండి. మళ్ళీ మనిషి అయినా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. వాగు తగ్గిపోయాక ఊరికి చేరే స్థితి అండి మాది. పోతరాజు కుమారు. ఈ ఊరు జనాభా అంతా 20 కుటుంబాలు, మొత్తం 22 కుటుంబాలు ఉన్నాయండి. జనాభా వచ్చేసి 150 ఉన్నారండి జనాభా. అయితే స్కూలు గట్లా మాకు ఎలాంటి, మాకు పిల్లలు మొత్తం 30 మంది ఉన్నారండి. అయితే ఈ విలేజ్లో అయితే ఇక్కడ స్కూల్ లేకపోవడం కారణంగా ఒక 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. అది కూడా వర్షాకాలము నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే తప్పని పరిస్థితిలో వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది పిల్లలు కూడా. మరి ఈ ఊళ్ళోనే మాకు స్థానికంగా స్కూల్ ఉండాలి, అలాగే అంగన్వాడీ కూడా ఉంటే బాగుంటుందండి. మాకు ఈ వీడియో చూసిన తర్వాత కల్పించవలసిందిగా కోరుతున్నాం అండి. ఈ పొయ్యి అయితే పసుపు ఉడకబెట్టడానికి అనమాట. ఇది చూసారా, పసుపు ఉడకబెట్టడానికి అయితే ఈ విధంగా అయితే చూసారు కదా, ఇది అనమాట. దీన్ని ఏమంటారు తమ్ముడు? డ్రమ్మా. ఇప్పుడు ఈ సొంతంగా తయారు చేస్తున్నారు తమ్ముడు? అద్దా ఊరంతా కలిపి కొనుక్కున్నారా? ఇప్పుడు చూసారంటే ఊరంతా కలిపి కొనుక్కున్నారన్నమాట. ఎవరిది ఉంటే ఆ రోజు వాళ్ళు ఉడకబెట్టుకుంటారు అనమాట. చూసారు కదా, పసుపు అలాగే పొయ్యిలు అనమాట. సరిగండి ఫ్రెండ్స్, చూసారండి పోతురాజుల గుమ్మల అనే విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే చూసి అన్ని మన వాళ్ళు పండించే పొలాలు అన్నమాట. ఇవన్నీ చూసారు కదా, ఫారెస్ట్లో ఉంది మొత్తం అంతా. తమ్ముడు ఇక్కడ ఏమేమి వేస్తారు మొత్తం అంది? ఇక్కడ కాపీ చిక్కుళ్ళు ఇవన్నీ వేస్తారు, పసుపు అన్నీ వేస్తారు. మిరియాలు దూరం వెళ్ళిపోతాం తమ్ముడు, ఆ కొండలకి వెళ్ళిపోలే. ఇప్పుడే ఉంటాయి తమ్ముడు, అయిపోయినాయా సీజన్ ఏరేసారా? చూసారు కదండి, ఇదనమాట ఆ కొండ కనిపిస్తుంది కండి. ఆ కొండ దగ్గర అయితే మిరియాలు అన్నీ పండిస్తారు అనమాట, కాపీ అన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇవన్నమాట. అలాగే విలేజ్ ఎలా ఉందో పైన చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కండి, మన వాళ్ళు అయితే ఇంటి దగ్గర అయితే తేనె పెంచుతారు. అది దేనితేనే అంటారు తమ్ముడు ఫ్రెండ్స్? మేమైతే ఇవి మొసరి తేనె అంటామండి. చూసారు కదండి, ఇది చెక్క దగ్గర అయితే ఇది తేనె కడుతుంది అనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి, చూసారండి మొసరి తేనె అనమాట ఇది. ఇక్కడైతే మన వాళ్ళు ఈ డొక్కుతో తెచ్చారండి. తెచ్చిన తర్వాత ఇంకా ఆ విధంగా ఇంకా ప్రతి సంవత్సరం ఉంటుంది తమ్ముడు ఇక్కడ. ఇక్కడైతే కుండదారి పెట్టారండి మొసరి తేనె. ఏంటంటే ఇది తీసేసిన తర్వాత ఆ లోపల బుగ్గ ఉంటుంది కదా, బుగ్గ పెడితే మళ్ళీ కట్టేస్తుందటండి. చూడండి, ఇది కుండదారి అయితే పెట్టారు. మరి ఇది ఎప్పుడు తీస్తారు తమ్ముడు తేనె? ఇది సంవత్సరం పోయిన తర్వాత తీస్తారు. సంవత్సరం పోయిన తీస్తారు. చూస్తారు కదండి, కుండలో సహజంగా
తీసే తేనె అనమాట. ఇది ఎటువంటి కల్తీ గట్టి ఉండదు. ఈ విధంగా చేసుకుని అయితే మన వాళ్ళు దీని యొక్క తేనె తింటారనమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, ఈ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ విలేజ్ యొక్క వ్యూ అనమాట ఇలా ఉంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే ఉందన్నమాట విలేజ్. అలాగే కొండల దగ్గరలో ఆనుకొని అయితే ఉందన్నమాట. ఈ విలేజ్కి ఎటువంటి స్పెషాలిటీస్ గట్టి ఏమి లేవండి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా, అలాగే నీళ్ళు తెచ్చుకోవాలన్నా, బియ్యం తెచ్చుకోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా సరే చాలా కష్టపడి తెచ్చుకోవాలన్నమాట. మన వాళ్ళు వర్షాకాలం అయితే మరీ దారుణంగా ఉంటుందండి మన వాళ్ళ పరిస్థితి. ఇటు కాలు దొరికితే అన్న సైడ్కి ఒకటి ఉన్నాయి 2 కారు కోడ్లు. చూస్తారు కదండి, ఈ కుక్కకి దెబ్బ ఉంది కదా, ఇదేంటంటే అడవి జంతువు కొట్టిందటండి కొమ్ములతోటి. అడవి గొర్రె అంటారు కదా, అది అయితే కొమ్ములతో పొడిచి ఇలా చీల్చిందంట. మొత్తం అంతా సెక్కలు అయిపోయిందంట అదంతా. ఇప్పుడు ఏంటంటే తగ్గిందనమాట. ఇప్పుడు తగ్గి ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారు కండి, ఈ వాగు అయితే చాలా ప్రమాదం అనమాట. ఇప్పుడైతే ఎండిపోయింది కండి. వర్షాకాలంలో అయితే ఏంటంటే పుల్లుగా ఉంటుంది అన్నమాట నీరు. బళ్ళు రావడానికి కానీ ఇబ్బంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఈ గ్రామస్తులు అవతల బళ్ళు ఎట్టుకుంటారండి. అవతల విలేజ్లో అయితే బళ్ళు ఎట్టుకుని వస్తారన్నమాట. చూసారు ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూసారు కండి, ఈ వాగు ఇంత చిన్నగా ఉంది. కాకపోతే వర్షాకాలంలో చాలా డేంజర్ అనమాట. చాలా హెవీగా వస్తుంది. అలాగే వెహికల్స్ వెళ్ళడానికి దానికి అన్నిటి ఇబ్బంది అనమాట. ఈ గ్రామస్తులు ఏంటంటే బళ్ళు అవతల ఎట్టుకుని అయితే వాగు దాడుతుంటారు అన్నమాట. చూసారు కదా, చాలా చిన్నగా ఉంది.